విక్కీ అయితే మురళీకృష్ణ దగ్గరికి వచ్చి తన కాలర్ని పట్టుకొని నీకు అమ్మాయిల జీవితంతో ఆడుకోవడానికి సిగ్గుగా లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే ఒక్కసారిగా నవ్వి ఏంటి నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నీ బెదిరింపులకు నేను భయపడాలా? నేను ఎంగేజ్మెంట్ చేసుకొని వదిలేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, అలాంటి వాడికి నేను భయపడాలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే రే ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి అయితే తనని గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే తను కూడా కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే తనను కొడుతూ ఉంటాడు. అది చూసిన అరవింద అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. ఏంటి విక్కీ ఎందుకు ఆయన్ని అలా కొడుతున్నాడు అని చెప్పేసి అయితే దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీని చూసి విక్కీ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే నేను ఇల్లరికం వచ్చాను కదా, అందుకే ఇంతలోకి అయిపోయాను రాణి అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. అయినా నేను ఇల్లరికం రావడం తప్పు చేశానేమో, అందుకే ఇంత అనుభవిస్తున్నానని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే ఎందుకు విక్కీ ఇలా చేశావు, ఆయన్ని ఎందుకు ఇలా కొట్టావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న మురళీకృష్ణ అయితే అయినా నేను ఇంట్లో ఉండటం నా వల్ల కావటం లేదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే ఏంటి వీడు ఇలా మాట్లాడేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద అయితే విక్కీ నువ్వేం చేస్తున్నావో తెలుసా, ఆయన్ని ఎందుకు ఇంతలా కొడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.